కావలి అభివృద్ధి అనేది చికుచికు బండిలాగా రోజు రోజుకి ముందుకు వెళ్ళిపోవడమే గానీ ఒక్క దగ్గర స్టాప్ కూడా లేదనమాట. అదే విధంగా ఈ రోజు కావలి వైకుంఠపురం ఫస్ట్ లైన్ అనపగుంట లైన్ లో అయితే రోడ్లు అనేవి శాంక్షన్ అయినాయి అనమాట 32 లక్షలతోటి. సో ఇవే కాకుండా ఇంకా ఎన్నో రైళ్లు కూడా శాంక్షన్ అయినాయి. సో అందరి ఆనందం అనేది ఒక్కసారిగా మనకి బల్బు ఏ విధంగా అయితే వెలుగుతుందో అదే విధంగా అయితే ఇక్కడ ఉన్న వాళ్ళ ముఖాలన్నీ కూడా వెలిగిపోతున్నాయి అనమాట. ఎందుకు అంటే 40 ఏళ్ల నిరీక్షణ అనేది ఈ రోజున వాళ్ళ కళ అనేది నిజమైంది. ఇన్ని రోజులుగా రోడ్లు లేక ఇబ్బంది ఎలా ఉంటుందో అసలు వర్ణనాతీతం అన్నమాట. వర్షం వస్తే నడుముల లోతుకి నీళ్ళొచ్చి ఎంతో నరక యాతన పడుతున్నారు ఇక్కడ ప్రజలు. అయితే కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ రోడ్లు అనేవి శాంక్షన్ చేస్తానని చెప్పడం జరిగింది. శాంక్షన్ కూడా అవ్వడం జరిగింది. ఇంకొన్ని రోజుల్లో అయితే ఈ పనులన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. సో దానికి సంబంధించి ఇక్కడ ప్రజలు నాయకులందరూ కూడా ఆనందాన్ని హర్షం చేస్తా ఉన్నారు. వాళ్ళ మాటలు అనేవి వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, చెప్పండి మీ సంతోషాన్ని మీరు ఏ విధంగా జరుపుకుంటూ ఉన్నారు ఏంటి? మా ఎమ్మెల్యే గారు అయినటువంటి దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఎలక్షన్ ముందు ఇచ్చిన మాట ప్రకారం కావలి వైకుంఠపురం మన గణేష్ అపార్ట్మెంట్ అనక అన్నపగుంట వారి వీధిలో ప్రతి సంవత్సరం వర్షానికి నీళ్ళు వచ్చి అందరికి ఇళ్లలోకి పోతా ఉన్నాయి. మేము పిలివంగానే వచ్చి చూసి నేను ఇక్కడ అడుగు పెట్టాను, మీ సమస్య క్లియర్ అవుద్దని చెప్పిన మాట ప్రకారం ఈరోజు అన్నపగుంట వీధిలో ఉన్న ఆ సీసీ రోడ్డు కానీ కింద అండర్ డ్రైనేజ్ వర్క్ కానీ 2 శాంక్షన్ చేయటం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా గతంలో 25-30 సంవత్సరాల నుంచి వైకుంఠపురం ప్రజలు కొంతమంది అందరూ ఏంటంటే ఈ బావులు కానీ బోర్లలో కానీ ఈ మురికి నీరు రావటం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళగా అన్నపగుంటని క్లీన్ షిప్ చేసి లోపల సీల్డ్ అంతా తీసేసి బయటేసి అన్నపగుంట కూడా క్లీన్ చేయడం జరిగింది. దానివల్ల బోర్లో బావుల్లో కూడా మంచి నీళ్ళు వచ్చి ఈరోజు వాడుకుంటున్నాం. అలాగే ప్రతి పని మా ఎమ్మెల్యే గారు మేము అడగంగానే తక్షణం చేస్తున్నారు. అదే మా అన్నపగుంట వీధిలో ప్రతి సంవత్సరం వర్షాకాలం నీళ్ళు వచ్చి ఇబ్బంది పడుతున్న ప్రతి ఇంట్లో వాళ్ళకి కూడా రేపు మళ్ళీ వర్షాలు వచ్చి ఇబ్బంది పడకుండా వర్షాలు వచ్చి అయిపోయే లోపల వర్షాలు వచ్చే లోపల ఆ రోడ్డు కూడా పూర్తి చేయాలని కోరుకున్న మా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్ అని చెప్పి కాంగ్రెస్ చెప్తున్నాం. ఓకే, ఎప్పుడు ప్రారంభించనున్నారు పనులన్నీ కూడా? ఎన్ని లక్షల వరకు కూడా శాంక్షన్ అయ్యాయి? దాదాపు 32 లక్షల రూపాయల వరకు శాంక్షన్ అయినట్టు చెప్పారు మేడం డిఈ గారు వాళ్ళు. దాన్ని ఎస్టిమేట్ చేసిన తర్వాత ఈ నెలాఖరులో ఎప్పుడు స్టార్ట్ చేస్తా ఉన్నారు. రేపు వర్షాకాలం పూర్తి చేసి మాకు ఇప్పిస్తాను. ఓన్లీ ఇవేనా లేకపోతే ఇంకేమైనా శాంక్షన్ అవుతాయని మీకు సమాచారం ఉందా? ఇది కూడా నెక్స్ట్ మేడం తర్వాత పిచ్చిరెడ్డి వాళ్ళ బజారు, ఆ లాస్ట్ కాకర్లపూడి వారి బజారు 2 బజార్లు ఉన్నాయి. అవి కూడా డ్రైన్స్ సీసీ రోడ్లు ఉన్నాయి. అవి కూడా ఇది అయిపోయిన తర్వాత వెంటనే శాంక్షన్ చేస్తానని చెప్పారు. ఇక్కడ మీరు నాయకులుగా ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా ఏ విధంగా కష్టపడే వాళ్ళు ఇప్పుడు ఏమనుకుంటున్నారు శాంక్షన్ అయిన తర్వాత? ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత వైకుంఠపురంలో చాలా వర్కులు జరిగినాయి. అన్నపగుంట కానీ అన్నపగుంటలో కింద అండర్ పాస్ బ్రిడ్జి కానీ దాంట్లో అండర్ పాస్ కానీ అది కూడా కాకుండా ఇప్పుడు అక్కడ భాస్కర్ నాయుడు ఇంటి దగ్గర నుంచి అండర్ పాస్కి వెళ్ళే దాంట్లో కూడా సీసీ రోడ్డు కూడా శాంక్షన్ చేశాడు. ఈ వర్క్లో కలిపేసి ఇది కూడా శాంక్షన్ చేశాడు. అలాగే మంచినీటి అవసరాల కోసం పైప్ లైన్లు ఊరక పగిలిపోయి పెద్దపొన రోడ్లు ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా పైప్ లైన్లన్నీ మార్చి ఎప్పుడైనా నీళ్ళు ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా ఆ పైప్ లైన్లు కూడా వేయటం జరిగింది. గతానికి ఇప్పటికీ ఉన్న డిఫరెన్స్ ఏంటంటారు? గతానికి అంటే దాదాపు 30 సంవత్సరాల నుంచి రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు వచ్చి మా ఏరియాలో వర్షాలు వచ్చినప్పుడల్లా చెప్తూనే ఉన్నారు, మీకు ఆ రోడ్లు వేస్తాం ఇది చేస్తాం అని చెప్తున్నారే కానీ ఒక్కరు చేసిన వాళ్ళు కాదు. కానీ కృష్ణారెడ్డి అన్న రాగానే మాకు అడిగిన కోరికలన్నీ తీర్చి మా సమస్యలకు పరిష్కారం చూపిస్తారు. వార్డ్ ఇన్ఛార్జ్ బెజవాడి రవీంద్ర గారు అయితే మనతో ఉన్నారు, వారిని కూడా అడుగుదాం. సార్ చెప్పండి, మీరు వార్డ్ ఇన్ఛార్జ్ గా దాదాపు కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా ఎలాంటి కష్టాలు పడేవాళ్ళు, ఇప్పుడు ఈ మొత్తం కూడా మార్పులు వచ్చిన తర్వాత ఏ విధంగా అనుకూలంగా ఉంటుంది అనుకుంటున్నారు? ఫస్ట్ వచ్చేసి మన ప్రీతమ నాయకుడు దగ్గుమాటి కృష్ణారెడ్డి గారి ఎమ్మెల్యే గారు వచ్చాక ఫస్ట్ మన వైకుంఠపురంకి వచ్చిన రోజు ఏం చెప్పాడంటే అనపగుంట బజార్లు పూర్తి స్థాయిలో ప్రతి ఇంట్లోకి అక్కడ మీరు వస్తే చూస్తారు మోకాలోతు నీళ్ళు వస్తూ ఉంటాయి. దాని మీద ఎమ్మెల్యే గారు స్పందించి తక్షణమే ఆ వర్క్ చేపిస్తామండి అని చెప్పేసి ఈరోజు మాకు 60 లక్షల రూపాయల గ్రాంట్ ఆల్రెడీ చేశారు. ప్రజెంట్ నుడాలో 31 లక్షలు వచ్చేసి అనపగుంట రోడ్డుకి వచ్చేసి సీసీ రోడ్డు శాంక్షన్ చేస్తున్నారు. అవి 2 చేస్తామని చెప్పేసి ఇచ్చారు.
త్వరలో వర్క్ స్టార్ట్ చేస్తాము. తర్వాత వైకుంఠపురంలో ట్యాంకీలు పెట్టి నీళ్లు తోలుతా ఉండేది ఇంతకుముందు ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో. ఈరోజు మన ప్రభుత్వం వచ్చాక పూర్తి స్థాయిలో పైప్ లైన్లు వేసి ఇంటింటికి నీళ్ళు ఇస్తున్నాము. ఆ సమస్య తీరిపోయింది. ఎమ్మెల్యే గారు వచ్చాక వైకుంఠపురంలో ఎటువంటి సమస్య లేదు. డ్రైన్లు తీయటం కానీ, ఎక్కడన్నా లైట్లు కానీ, మున్సిపాలిటీ పరంగా చిన్న సమస్య కూడా లేదు. ఇది వరకు మనం చూసుకున్నట్లయితే మొత్తం అటు సైడ్ ఇటు సైడ్ కాలువలు ఉన్నాయి. ఇంకా రోడ్డు శాంక్షన్ అయినా కాబట్టి మిడిల్ అండర్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేస్తూ ఉన్నారు అని చెప్పి సమాచారం ఉంది. దాని గురించి మీ స్పందన ఏంటి? ఈరోజు చాలా వరకు మన ఎమ్మెల్యే గారు ఎక్కడ కూడా కొత్తగా సీసీ రోడ్లు వేస్తున్న దగ్గర ప్రతి దగ్గర కూడా సైడ్ డ్రైన్ లేకుండా అండర్ డ్రైన్ పెడుతున్నారు. దానివల్ల కూడా స్థలం ఇబ్బంది లేకుండా ఈ మురికి అనేది రోడ్ల మీద చేరకుండా అండర్లోని భూమిలో నుంచి నేరుగా వెళ్ళేటట్టు చేశారు. దానికి కూడా మేము ఆయనకి థ్యాంక్స్ చెప్పొచ్చు. మాకు ఇచ్చిన రోడ్డు కూడా సేమ్ అదే పొజిషన్లో ఈరోజు గణేష్ అపార్ట్మెంట్ కాడ నుంచి అనపగుంట దాకా సీసీ రోడ్డు ఇచ్చారు. దాన్ని కూడా మేము సైడ్ డ్రైన్ అంటే సైడ్ డ్రైన్ వద్దండి, సెంటర్ డ్రైనే పెట్టుకోండి అని చెప్పేసి ఆయనే వచ్చి చూసి చెప్పెళ్ళారు అనమాట. మేము దానికి కూడా ఆయనకి థ్యాంక్స్ చెప్పాలా. ఎందుకంటే వైకుంఠపురం ఇంకా ఇప్పుడు కూడా మాసులోనే ఉన్నదండి, దీన్ని ఇంకా డెవలప్ చేస్తామని చెప్పేసి ఆయనే వచ్చి మాకు చెప్పారు. దాని మీద మేము అందరం కూడా వైకుంఠపురం ప్రజలందరూ కూడా సంతోషంగా స్పందిస్తున్నాము. తర్వాత ఈ మధ్య కాలంలో డ్రైన్లు కూడా దెబ్బతిని అడిగాము, అవి కూడా త్వరలో చేపిస్తామని అని చెప్పున్నారు. ఆల్మోస్ట్ ఒక 2 years లోపల వైకుంఠపురంలో డ్రైన్లు కానీ సీసీ రోడ్లు కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి ఎమ్మెల్యే గారు హామీ ఇస్తున్నారు. బీజేపీ నాయకులు తిరుపతి గారు అయితే మనతో ఉన్నారు. వారిని అడిగి కూడా తెలుసుకుందాం. సార్, ఇంతమంది ప్రజలు ఇంత సంతోషంగా ఉన్నారు, సో మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఈ రోజు రోడ్డు శాంక్షన్ అయినందుకు? మాది హర్షదాయకం. తర్వాత ఏంటంటే 20 ఏళ్ల నుంచి ఉన్న అన్నపకుంట బజారు ఈ రోజు అంటే చాలా ఇబ్బందులు పడ్డారు ప్రజలు. ఇప్పుడు ఎమ్మెల్యే గారి సౌజన్యంతో ఈ రోడ్డు శాంక్షన్ అయ్యి మామూలుగా ఏంటంటే అండర్ డ్రైన్ శాంక్షన్ చేయటం కానీ, తర్వాత అక్కడి నుంచి మన భాస్కర్ నాయుడు ఇంటి కాడి నుంచి ఆ రైల్వే పేటర్ దాకా ఆ రోడ్డు ఆ బ్రిడ్జి వేయటం కానీ ఇది చాలా హర్షదాయకం. 20 ఏళ్ల నుంచి పడుతున్న ప్రజలు పడుతున్న కష్టాలు ఈ రోజుకి ఈ రోడ్డు శాంక్షన్ చేసి దీనివల్ల ఈ రోడ్డు కష్టాలు విముక్తి కలిగాయంటే అది మన ఎమ్మెల్యే గారి సౌజన్యంతోనే జరుగుతున్నాయి. తర్వాత కావల్లో ఇన్ని రోజుల నుంచి జరగలేని అభివృద్ధి ఇప్పుడు వెంకటేశ్వరాల థియేటర్ కాడి నుంచి కలుగోలమ్మ గుడి దగ్గర పోయినసారి ఒక విడత చేస్తే భుజంగరాయ శర్మ వరకు 60 రోడ్ల సీసీ రోడ్ వేయటం కానీ, అక్కడ ఎన్ని చేయటం కానీ మన కావలి అభివృద్ధికి నిదర్శనంగా ఎమ్మెల్యే గారు చేసిన ఈ పనులు శాశ్వతంగా నిలిచిపోతాయని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జనసేన అధికార ప్రతినిధి రిషి గారు అయితే ఉన్నారు. వారిని కూడా అడుగుదాం. సార్, చెప్పండి, మొత్తం కావలిలో కూడా 40 వార్డులు ఉంటే 40 వార్డులు కూడా సిటీలో ఏ విధంగా అయితే అభివృద్ధి జరుగుతున్నాయో ఇదే విధంగా కావలిలో కూడా జరుగుతుంది. మెయిన్ గా వైకుంఠపురం ఫస్ట్ చేస్తానని చెప్పి సార్ అయితే చెప్పడం జరిగింది. ఏ విధంగా చూస్తారు దీన్ని? ఖచ్చితంగా సంతోషకరమైన వార్త. ఒక్క కావలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు కూటమి ఏర్పాటైన తర్వాత ఈ రాష్ట్రంలో అభివృద్ధి పదంలో నడిపించే ప్రభుత్వంగా ప్రజలందరూ సుభిక్షంగా ఉండే ప్రభుత్వం ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అని తెలియజేస్తాను. అదేవిధంగా కావలికి ఒక గొప్ప నాయకుడు, కావలి అభివృద్ధి ప్రదాతగా పిలుచుకునేటువంటి మా నాయకుడు, కూటమి నాయకుడు ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే గతం నుండి కూడా వైకుంఠపురానికి ఓట్ల కోసం వచ్చేటువంటి నాయకులు గత ప్రభుత్వాల్లో ఈ వరదలు వచ్చినప్పుడు, అదేవిధంగా ఏదైతే మనకి బ్రిడ్జి వైకుంఠపురం బ్రిడ్జి ఉందో అది దాని గురించి కానీ, అదేవిధంగా ఈ మునక ప్రాంతాల్లో వచ్చి హామీలు ఇచ్చి వెళ్ళిపోయేటువంటి నాయకుల్ని మనం చూసాము. అదేవిధంగా గత ప్రభుత్వాల్లో ఈసారి దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ వైకుంఠపురం ఓట్లకే కాదు ప్రజల సమస్యలను కూడా తీర్చేటువంటి నాయకుడిగా ఉండాలని చెప్పేసి ఈ నియోజకవర్గం మొత్తంలో కూడా ఎన్నో సీసీ రోడ్లు, అదేవిధంగా కాలువలు, డ్రైన్లు సమస్యలన్నింటినీ తీర్చే విధంగా కృష్ణారెడ్డి గారు పనిచేస్తా ఉన్నారు. అదేవిధంగా వైకుంఠపురంలో కూడా నాయకుడు ఖచ్చితంగా మేము వైకుంఠపురానికి సపోర్ట్ గా ఉంటానని చెప్పేసి తెలియజేస్తూ 50 లక్షల రూపాయల వర్కులు ఇవ్వటం, సీసీ రోడ్లు వేయటం, ప్రజలు మునకల్లో కాదు ప్రజలు ఇంట్లో సంతోషంగా ఉండాలని చెప్పేసి కోరుకునేటువంటి నాయకుడు మా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు. గత నాయకులకి ఈ గత ఎమ్మెల్యేలకి ఈ ఎమ్మెల్యేకి
చాలా వ్యత్యాసం ఉంది. మాట్లాడేటువంటి ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి గురించి మాట్లాడాలా. ఎందుకంటే ఈ విషయాన్ని ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారంటే కొంతమంది చోటా నోటా నాయకులు, అదేవిధంగా కొంతమంది ఎమ్మెల్యేలుగా చేసినటువంటి నాయకులు ఈరోజు కృష్ణారెడ్డి గారిని మాట్లాడేటువంటి పదజాలాలు చూసుకొని మాట్లాడాలా. ఈ అభివృద్ధి చూసి ఓర్చుకోలేనటువంటి కొంతమంది నాయకులు మాట్లాడేటువంటి మాటలు ప్రజలందరూ కూడా వినట్లేదు. చూసే అభివృద్ధి రేపు మళ్ళీ రాబోయేది కూటమి ప్రభుత్వం అని తెలియజేస్తూ సెలవు.